ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. 15 ఆగస్టు రోజున సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేయనుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టుతో గోదావరి, కృష్ణా నదులు జలాల అనుసంధానం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. ఆగస్టు 15న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 3 పంప్ హౌస్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరిస్తామన్నారు ఉత్తమ్. మా ఆబ్జెక్టివ్, మా టార్గెట్ ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం. ఈ 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే మా ప్రభుత్వం. అదేవిధంగా అదే రోజు ముఖ్యమంత్రి గారు వైరాల బహిరంగ సభలో 2 లక్షల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేసే ప్రక్రియ ఆ సభలో పాల్గొని రాష్ట్ర మొత్తంలో 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంప్ హౌజుల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాకులకుంట టన్నెల్ పూర్తి చేయాలని, జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయన్నారు తుమ్మల. ఇండియన్ ఏరియాకి వెళ్ళాలంటే మీరు జూలూరుపాడు టన్నెల్ పూర్తయిన తర్వాత లలితాపురం ట్యాంకులోకి లిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి ఇండియన్ అప్పట్లోనే 3,000 కోట్లకి ప్లాన్ చేసి పెట్టారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళాలంటే అది వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మంత్రి గారి ఆలోచన ఏంటంటే దయాలో ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇబ్బంది అయింది కాలేదు అని పనిచేసి ఇట్లాగే 8,000 కోట్ల మాదిరిగా దాన్ని నిరర్థకం చేయొద్దు అనేది అధికారులకి సూచన. ప్రియమైన కార్యదర్శులు కూడా వచ్చారు కాబట్టి ఈఎన్సీ గారు కూడా ఏం మొదలు పెట్టినా ఆ సీజన్కి మనకి ఇరిగేషన్ రావాలి. ఆ రకంగా మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్పి ప్రార్థిస్తూ సీతారామ ప్రాజెక్టును మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు రీడిజైన్ పేరుతో 2,400 కోట్ల ప్రాజెక్టును 18,000 కోట్లకు పెంచారన్నారు. ఇందులో 8,000 కోట్లు ఖర్చు పెట్టినా 1 ఎకరం కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక 9 టైమ్స్ అంటే ఆనాడు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మొదలెట్టి ఈ మొదలెట్టింది కూడా తలా తోక 2 ఏదో తెలియక అక్కడొకటి గుంటలో తవ్వుకుంటా పోతే సుమారు 8,000 కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం. సీతారామ ప్రాజెక్టు కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందనుంది. దాదాపు 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అయ్యగారిపల్లె వద్ద ఎత్తిపోతల పథకం కింద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో 4 లక్షలు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందనున్నాయి. గోదావరి, కృష్ణా నదుల జలాలు అనుసంధానం కానున్నాయి. ప్రాజెక్టు మొత్తం 4 చోట్ల పంప్ హౌజులు నిర్మించగా 16 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు.